హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తరుణ్ని. ఈరోజు వచ్చేసి దువ్వూరుకి అయితే వెళ్తున్నాము. కామనూరు బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఇక్కడ కొద్దిగా నీళ్ళు ఉంటే చూసి ఫోటోలు తీసుకొని మళ్ళీ బయలుదేరాము. చాన్నాళ్లకు కామనూరు బ్రిడ్జ్లో నీళ్ళనైతే నేను చూస్తున్నాను. కామనూరు బ్రిడ్జ్లో మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలా గ్రౌండ్ వేసుకొని మళ్ళీ వచ్చా ప్లేస్ ఎక్కడో మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మేబీ ఉండొచ్చు కూడా. బాయ్. ఎవడపోతున్నా అయ్యో దువ్వూరు దాబాకైతే వచ్చేసాము. ఈ దాబా అంత చూడడానికి అందంగా లేకపోయినా కూడా రెసిపీస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా వచ్చి ట్రై చేయండి. వెజ్ ఐటమ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. కాకపోతే మేము ఎప్పుడు నాన్ వెజ్ ట్రై చేస్తామండి. ఇజ్జమ్మ కూడా అడిగింది ఎప్పుడు పోయినారా దాబాకని. లో బడ్జెట్లో ఎక్కువ ఐటమ్స్ తినాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఈ దువ్వూరు దాబాకు బైపాస్ రోడ్ ఆపోజిట్లో ఉంటుందండి. ఈ ఏసీ పాతకాలం ఏసీ అండి, కానీ కూలింగ్లో మటుకు ఎక్కడ తగ్గదండి. ఇప్పుడు వచ్చిన సిజ్లర్ చికెన్ తప్పకుండా తింటాము. ఫస్ట్ ఐటమ్ ట్రై చేసేది కూడా ఇదేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఏదో స్పెషల్ అంటే ఇది ట్రై చేసాము. ఇది నాకైతే చికెన్ పకోడా లాగే అనిపించింది, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. మా పద్మక్కకు రోటీ, అలాగే కాజు బఠానీ కర్రీ, అలాగే మాకు నెక్స్ట్ మేతి చికెన్ విత్ రోటీస్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అలాగే నెక్స్ట్ రసమన్నంలోకి వడియాలు. రసమన్నం మిరియాల ఘాటుకు నెక్స్ట్ పెరుగన్నంతో లాస్ట్ టచ్ అయితే ఇచ్చేసి బయలుదేరుతున్నామండి. బిల్లు చూసేయండి. కాస్ట్ కూడా చాలా తక్కువే అండి. వాళ్ళు చేసే చిలిప్ పనులు అయితే చూసేయండి. వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి. చిన్నగా నమస్కారం అండి. చిన్నగా కూర్చున్నా ఈ వ్యాధి అదే పనిగా ఏడుందో అని పీకి చింతాకు చాలా అసలు ఇప్పుడు చిగురు రాదులే ఇది. కానీ ఇది బాగానే ఉంది. ఏమో వచ్చినందుకు రేపటికి పప్పు అన్న అవుతుంది. బాగుంటుంది. చింత చిగురు ఫోన్ చేసావు సాయి.
స్టార్టింగ్ లో వచ్చి వచ్చింది అది ఇంకా పులుపు ఎక్కువ ఉంటుంది. పులుపు ఎక్కువ, టేస్ట్ బాగుంటుంది. రాను 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 టేస్ట్ డైలీ చేసే వాళ్ళకి అంతే, డైలీ తిన్నా కూడా అంతే. రోజు పెట్టి తింటాడు. వీడియో కింద నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సమాధి వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయింటారు, వాళ్ళు ఎప్పుడో స్వర్గానికో నరకానికో పోయింటారు. భగవాన్ దీనికి ఎంత ఉందో రాము, రాముకు చితాకు. రాము ఏం చేస్తుంటాడు?